జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల మేడంకి కోటి కోటి ప్రణామములు. అలాగే జూమ్లో ఉన్న వారికి, నా గురువులైన తటవర్తి దంపతులకు నమస్కారాలు. శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. టిఎంసి ఛానల్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని అందుకుంటున్నాము. ఈరోజు జ్ఞానదాత కృష్ణకుమారి మేడం సంజయుడి గురించి తెలియజేస్తారు. మాస్టర్స్ విందాం, తెలుసుకుందాం జ్ఞానాన్ని. వెల్కమ్ మేడం. నమస్తే మేడం. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి టిఎంసి ఛానల్ వాళ్ళకి. మీ పేరేంటి మేడం గారు? హరిత. హరిత. హరిత మేడం గారికి అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా మన అందరి గురుదేవులైన డాక్టర్ పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాలమ్మకు అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ముందుగా మనం వినాయక స్తోత్రం చెప్తున్నాం. అలాగే మాకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్న ఇద్దరు గురుదేవులు ఉన్నారండి. సీతాకుమారి గారు, ఒకరేమో మాకు ఈ సౌందర్య లహరి శ్లోకాలు ఇవన్నీ అందిస్తున్న అనుషా మేడం గారు, ఇంకొకరేమో ప్రభావతి మేడం గారికి మాకు ఈ భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తున్న గురికి కూడా అనేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం స్తరాజం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् पत्रीश्वराय विद्महे ध्यानदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् ओम श्री वेद पुरुषाय नमः। शांति शांति शांति। गुरु प्रार्थना। ऐंकार क्लींकार ह्रींकार रहस्य युक्ता श्रींकार गूढ़ार्थ महाविभूत्वा ओंकार मर्मा प्रतिपादिनीभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां नमो नमः श्री गुरुपादुकाभ्यां। मनोजव मारुततुल्य वेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदापमहं महत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हरिः ओम्। మనం భారతంలో ఉన్నటువంటి విదురుడు గురించి మనం ఇప్పుడు సంజయుడు గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం మేడం. సంజయుడు అంటే మహాభారతంలో ధృతరాష్ట్రుని సలహాదారు అనమాట. రథసారథి కూడా, రథసారథి మరియు వ్యాసుని శిష్యుడు అయినటువంటి తండ్రి గవల్గణుడు కుమారుడే ఈ సంజయుడు అనమాట. ఇతను ఏంటంటే కురుక్షేత్ర యుద్ధం విశేషాలని తన దివ్య దృష్టి ద్వారా, ఇది వ్యాస భగవానుడు ఎందుకు ప్రసాదిస్తాడు, ఆ దివ్య దృష్టి ద్వారా ఈయన అదంతా థర్డ్ ఐ ద్వారా, ఒక రకంగా ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే దాని ద్వారా వీక్షించి ఈయనకు ఉన్నది ఉన్నట్టుగా నిష్పక్షపాతంగా ధృతరాష్ట్రుడికి వివరించి చెప్తాడనమాట. అలాంటి ప్రజ్ఞాశాలి అనమాట. ఇది దివ్య దృష్టి ఏంటంటే ఈయన సంజయుడు అనే శబ్దానికి ఇంద్రియాలను చక్కగా జయించిన వాడు అని అర్థం అనమాట. కౌరవ పక్షం నుండి ధృతరాష్ట్రుని ఆదేశంతో పాండవుల దగ్గరికి వెళ్ళిన మొట్టమొదటి రాయబారి అనమాట ఇతను.
సంజయుడు. ఈ సంజయుడేనంటండి మొట్టమొదటిగా రాయబారం తీసుకెళ్ళింది. అయితే మహాభారతంలో కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి కళ్ళు ఉండవు కదండి. ఈ సంజయుడే 2 కళ్ళు అన్నమాట. 2 కళ్ళుగా అవుతాడు. ఈ యుద్ధం జరగటానికి ముందు ప్రపంచం గురించి ఆసక్తిని చూపిస్తాడన్నమాట. ఎవరు? ధృతరాష్ట్రుడు. అప్పుడు సంజయుడు ఏం చెప్తాడంటే భరత వర్షం గురించి, భూమి గురించి, ఇతర గ్రహాల గురించి, భరతఖండంలోని ఉన్న 100 రాజ్యాల గురించి, వాటిలో గల తెగల గురించి, నదులు, పర్వతాలు, ఈయనకి కళ్ళు లేవు కదండి. ఈయనే కళ్ళు లాగా అవన్నీ చూపిస్తాడనమాట, చెప్తాడనమాట. చాలా వివరంగా విపులంగా చెప్తాడనమాట. యుద్ధభూమిలోనే యుద్ధభూమిలో పాండవుల వైపు, కౌరవుల వైపు గుమికూడిన అశేష సేనల్ని సే సేనలు నడపటానికి సిద్ధమైన అతిరథుల్ని, దుర్యోధని ప్రగల్భాలను, కురుపితామహుడైనటువంటి భీష్మాచార్యుడు భీకర పరాక్రమాన్ని, ఈ శ్రీకృష్ణుడు పూరించిన పాంచజన్యం నుండి వచ్చిన భీకర ధ్వనిని, అలాగే శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంభాషణని ధృతరాష్ట్రుడికి ఎంతో వివరంగా చెప్తాడనమాట. ఆ కురుక్షేత్ర సమయంలో ఆ అర్జునుడు గాంధీవం బాణాలు విడిచి నిస్సహాయుడిగా వద్దనుకుంటాడు కదా, నేను వీళ్ళందరితో యుద్ధం చేయలేను, వీళ్ళందరూ ఎవరో కాదు, వీళ్ళంతా కూడా మనవాళ్లే అని చెప్పేసి అన్ని వివరంగా సవివరంగా ఈయనకి చెప్తాడనమాట. ఇప్పుడు ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పాండవుల దగ్గరికి పంపిస్తాడనమాట. ద్రుపద మహారాజు గారి ప్రధాన పురోహితుడు కౌరవ సభ చేరి పాండవుల తరఫున వీళ్ళకి రాయబారం రాయబారాన్ని చెప్తాడు. ద్రుపద మహారాజు గారి ప్రధాన పురోహితుడు అనమాట. ఈ తర్వాత ఈయన ఏం చేస్తాడంటే ధృతరాష్ట్రుడు నా తరఫు నుండి నేను ఒక సౌమ్యుడిని పంపిస్తాను, పెద్దలతోటి మంత్రులతోటి చర్చించిన తర్వాత నా హృదయాన్ని పాండవులకి తెలియజేస్తాను అని చెప్తాడనమాట. ఆ తర్వాత ఒక రోజు సభ తీరినప్పుడు సంజయుడు పిలుస్తాడనమాట. సంజయుడితో నువ్వు రాయబారానికి వెళ్ళు, కృష్ణుడు పాండవులను ఉంటారు కదా, వారికి కష్టం కలగకుండా సభ తీరినప్పుడు, వాళ్ళు కూడా సభలు చేసుకుంటారు కదా మేడం, అప్పుడు సభ తీరినప్పుడు వాళ్ళందరికీ మనసు కష్టం పెట్టకుండా దుఃఖం తొలగిపోయేటట్టుగా మాట్లాడు అని చెప్తాడనమాట. అంతేగాని వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తాను అని మాత్రం చెప్పడు. ఇద్దాం అనుకుంటున్నాను అని ఏ మాత్రం చెప్పకుండా ఇలా చెబుతాడనమాట. నిజానికి దుర్యోధనుడికి ఎంత ఆశో అంతకంటే ఎక్కువ ఆశ ధృతరాష్ట్రుడికే ఉందంటండి ఈ రాజ్యం మీద. సంజయుడితో మీరు అరణ్యవాస కాలంలో చాలా కష్టాలు పడ్డారు, చాలా దుఃఖాన్ని ఎదుర్కొన్నారు, మీరు ఇప్పుడు తిరిగి వచ్చారు, మీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషించి నన్ను ఇక్కడికి పంపించారు అని చెప్పి సభాసదుల వంక ఒకసారి చూస్తాడనమాట. ఈయన పంపిస్తారు కదా, ఈయన అక్కడికి వెళ్ళి వీళ్ళందరినీ చూస్తూ ఈ మాటలు చెప్తున్నాడు అనమాట. మా దుర్యోధనుడు ఈయన ధృతరాష్ట్రుడు అంటారనమాట. సభాసదులు ఉన్నప్పుడు మా దుర్యోధనుడికి అసలు కార్యాలు ఏమీ తెలియని వాడు, పాండవులేమో మంచివాళ్ళు, ధైర్యవంతులు, యుద్ధ నిపుణులు తెలిసిన వాళ్ళు, పాండవులు దోషులా, వాళ్ళకి ఇవ్వవలసింది రాజ్యం వాళ్ళకి ఇవ్వద్దా, మనం వాళ్ళు కలిసి హాయిగా జీవిస్తాం, ఇవన్నీ చెప్పి రమ్మని సంజయుడిని పాండవుల దగ్గరికి పంపిస్తాడనమాట. సభాసదులు ఉద్దేశించి మాట్లాడతాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు సభాసదులు ఏమనుకుంటారంటే, అబ్బా ధృతరాష్ట్రుడు చూడు ఎంత మంచివాడో, వాళ్ళ బాగోగులు చూశాడు, వాళ్ళ క్షేమ సమాచారాలు అడుగుతున్నాడు, అంటే ఈయనకి ఎంతో ప్రేమ ఉంది అని మిగతా వాళ్ళు అనుకోవాలి అని ఈయన ఉద్దేశం అనమాట లోపల. అదే విధంగా నువ్వు చెప్పి రమ్మని సంజయుడిని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. అప్పుడు సంజయుడు వాళ్ళతో వెళ్తాడు అక్కడికి. అందరు ఉన్నప్పుడు ఇంకా సభాసదులను ఉద్దేశించి అక్కడ అందరు ఉన్నప్పుడు మాట్లాడమని చెప్తాడు కదా ధృతరాష్ట్రుడు. అప్పుడు చెబుతాడు అనమాట, నువ్వు చాలా ధర్మమూర్తివి, ధర్మరాజుతో ఈయన రాగానే ఈయనకి అంతా సపరీలు చేసి అందరూ బాగున్నారా, కుశలంగా ఉన్నారా, మా పెద్ద తండ్రి గారు ఎలా ఉన్నారు, మరి దుర్యోధనాదులు ఎలా ఉన్నారు, అక్కడ భీష్మాచార్యులు వారు, కృపాచార్యులు వారు వీళ్ళంతా ఉంటారు కదా, వీళ్ళందరూ ఎలా ఉన్నారు, అందరూ క్షేమమేనా, ఇవన్నీ కుశల ప్రశ్నలు వేసి ఈయనకి జరగాల్సిన మర్యాదలన్నీ జరిపించిన తర్వాత వీళ్ళందరూ
సభ చేస్తారు. ఆ సభలో సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడు అనమాట వీళ్ళకి, పాండవులకి. ఏం చెప్తున్నాడు? నీవు చాలా ధర్మమూర్తివి, ధర్మరాజునన్నమాట. క్షాత్రీయ ధర్మం పాటిస్తే అనేక మంది మరణిస్తారు అని అని ఆ నెత్తుటికోడు నీకు అవసరమా? ధర్మరాజు అంటే నువ్వు పాటించిన ధర్మం ఏమిటి? కష్టాలు ఎన్ని పెట్టినా కూడా సహనం పట్టటం, నీకు నీకేది ఉందో దానిలో బ్రతికేయటం, నీకేది ఉందో దాంట్లో నువ్వు బ్రతుకు, నువ్వు సహనంగా ఉండు, నువ్వు ఆ బాటలోనే ప్రయాణం చెయ్యి, ఎప్పుడు కూడా క్షాత్ర ధర్మం పాటించే ధైర్యం చేయకు, నీవు యుద్ధం చేయటం మర్చిపోయేటట్లు తాను పరమసాత్వికంగా ఉండటమే, యుద్ధానికి రాకపోవటమే, రాజ్యం కోసం ఆశించకపోవటమే నిజమైన ధర్మం అని, ఇతరులకు చంపకపోవడమే, యుద్ధానికి రాకపోవడమే, తాను 10 మందిని చంపకూడదు, చంపితే ఆ రక్తపు కూడు మీరు తినకూడదు, తింటారా అని ఇలా చెప్తున్నాడు అనమాట. సరే, ప్రసంగం చేస్తా ఉన్నాడు అనమాట. అప్పుడు ధర్మరాజు అంటాడు, పరమ ప్రీతితో పంపించారు, మీరు అంత ప్రశాంతంగా బతకాలని ఆ ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు అని ఇది చెప్తాడనమాట. ధర్మరాజా, తెల్లని వస్త్రాలకి మలినం లేని వస్త్రాలకి మలినం అంటింది. ఆ దుర్యోధనుడు మసి పట్టిన చేతులతో పట్టుకున్నాడు. దుర్యోధనుడు మసి అంటించుకున్నాడు. నువ్వేం చేయాలి? ఆ అంటించుకుంటావా ఆ మట్టిని? నువ్వు కూడా రాజ్యం కావాలి, రాజ్యం కావాలి అని అని నువ్వు అనుకోకూడదు. నువ్వు అంటించుకోకు ఆ మట్టిని. మీ కీర్తి పాడవకూడదు. పనేంటంటే ఆయన పాడు చేస్తుంటే నువ్వు కడుగుతూ ఉండాలి, మచ్చ లేకుండా చెయ్యాలి. నీ అంతట నీవుగా యుద్ధానికి వెళ్ళకు. వైపు చూసి ఎంతో భక్తితో సంజయుడు ఇలా అంటున్నాడు అనమాట. సభలో కూర్చున్న అందరి వైపు చూస్తూ దయతో దయలో సముద్రం వంటి వాడా ధర్మరాజన్, నేను చెప్పినటువంటి విషయానికి బాగా పరిశీలించు విషయాన్ని. యుద్ధం జరిగితే జయమా అపజయమా పక్కన పెడితే ముందు జనులు మరణించటం మొదలవుతుంది కదా. దాన్ని శాంత స్వభావం కలిగినటువంటి వారు ఒప్పుకుంటారా? కాబట్టి అప్పుడు నువ్వు జయాన్ని పొందావు, యుద్ధం చేశావు. వృద్ధజనులు, బాలురు, బంధువులు, సకులు ఇంతమంది మరణిస్తారు, నీకు జయం కలిగింది. జయం కలిగిన తర్వాత నీకు సుఖం ప్రాప్తించింది. అందరూ చనిపోయిన తర్వాత బాధ మిగులుతుంది. నీకు సంతోషమా? ఇదంతా ఎక్కడుంది? బాధ మిగులుతుంది. తర్వాత అనుభవించడానికి ఏముంది? దేనికి యుద్ధం? అసలు యుద్ధం చేయాలి అని ఆలోచన నీకు రావడం ఏమిటి? కాబట్టి అటువంటి యుద్ధ నైపుణ్యం నీకు మొగ్గు చూపకూడదు కదా. అంటే అంతేకాదు, నిజంగా యుద్ధం జరిగితే నీ వైపు మహా యోధులున్నారు. అన్నిటికంటే పెద్ద దిక్కు పెట్టని కోట, అసాధారణమైనటువంటి విభూతులు కలిగినటువంటి వారు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు. ఆ పైన భీముడు, అర్జునుడు, వాళ్ళు యుద్ధంలో ప్రజ్వలింపజేసేటటువంటి మంట, వాళ్ళిద్దరు కూడా. ఆ మంటని ఆర్పటం ఎవరికీ సాధ్యం కాదు. ఆ పైన సాత్యకి, విరాటుడు, ఇలాంటి మహావీరులే. ద్రుపద మహారాజు సామాన్యమైన పరాక్రమ కలిగినటువంటి వాడు కదా. వీరంతా యుద్ధానికి వస్తే దేవతలైనా ఆపగలరా? చాలా చాలా పరాక్రమవంతులు. కానీ కౌరవులు కూడా తక్కువేమీ కాదు ధర్మరాజా. మళ్ళీ ఇలా పొగుడుతూనే మళ్ళీ వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట ఈ సంజయుడు. ముందు ద్రోణాచార్యుని పేరెత్తాడు. ఏం చెప్పాడు? గురువు గారితో యుద్ధం అవసరమా? గురువు నింద రాదా? ఎందుకు అంటే అంత గురుభక్తి పరాయణులు అన్నమాట పాండవులు. అతి అంతిమంగా తీర్పు చెప్పినప్పుడు కౌరవులు ఓడిపోయి సమా అని చెప్పాడు అనమాట. కౌరవులే ఓడిపోరు, మీరు అటు ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, సాక్షాత్ గురువులే, కర్ణుడు, శల్యుడు ఉన్నారు. అన్నిటినీ మించి వీళ్ళంతా కూడా దుర్యోధనికి ప్రాణ సమానమైన వాళ్ళు. ప్రాణాలు ఒడ్డైనా కూడా దుర్యోధన్ని కాపాడుకుంటారు. ఆ తర్వాత దుర్యోధను సోదరులు సామాన్యమైన పరాక్రమంతులు కాదు. బాహ్యక సోమదత్తుల్ని గెలవటం శివునికి కూడా కష్టం.
అంతటి మహావీరులు అటువంటి వారు కౌరవ పక్షంలో ఉండగా, ధర్మరాజా, యుద్ధంలో విజయం అంత తేలిక? నిజంగా చెప్పాలి అంటే కౌరవుల్ని గెలవటం అసాధ్యం. మీరు రెండు పక్షాల్లో ఉండేవాళ్ళు. ఇంతటి బలవంతులు, పరాక్రమవంతులు కలిగిన వారు. మీరిద్దరూ కూడా పోరాటం చేసుకోవటం ఏం బాలేదు. యుద్ధం చేసుకోవడం. దానివల్ల జనక్షయం కలుగుతుంది. ఎవరికీ కూడా ఇష్టం ఉండదు. నిజానికి ఉభయుల యొక్క సంతోషాన్ని, ఉభయుల యొక్క శ్రేయస్సును కోరేవాళ్ళైతే ఎవరినైనా అడిగి చూడు, యుద్ధం చేయమంటారేమో అని ఇవన్నీ సంజయుడు అంటున్నాడు అనమాట. అంటే ఏంటి అంటే ఉభయ పక్షాల శ్రేయస్సు కోరిన వారు అని అర్థం అని, అట్లాంటి వాళ్ళని అడిగి చూడు అని అంటే ఎంతతో ఆర్తిగా ఉన్నట్లుగా సభలో ఉన్న అందరినీ వంకా చూసి, ఇక్కడ ఉన్న కృష్ణుని మొక్కుతున్నాను, అర్జునునికి చేతులు జోడిస్తున్నాను, మిత్రులు బంధువులు అందరికీ శరణాగతి చేసి ప్రార్థన చేస్తున్నాను. ధర్మరాజు సహజంగా దయాళువు, చాలా దయ కలిగినటువంటి వాడు. ఆయనకు లోపల ఎక్కడో కోపం ఉన్నట్టయితే మీరందరూ కూడా కోపం పోయేటట్టుగా మాట్లాడండి. అంటే సంజయుడు చెప్పింది నిజమే, నువ్వు చాలా శాంత స్వభావుడు, ఎందుకయ్యా నీకు యుద్ధం, ఏదో బ్రతికేయండి రాజ్యం కోసం, మంకు పట్టు పట్టకండి అని సభలో వాళ్ళందరూ ఈయన అనాలని ఈయన ఉద్దేశం అనమాట. అలా చెప్పి పంపిస్తాడు ధృతరాష్ట్రుడు. అని మళ్ళీ మీరందరూ కూడా బోధ చేయండి అయ్యా, అప్పుడు ధర్మరాజు ఇలాగే ఉండిపోతే, ఏ రాజ్యము అడగకపోతే అక్కడ దుర్యోధనుడు అనుభవిస్తూ ఎంతో సంతోషంగా ఉంటాడు అని మనసులో అన్నమాట. ధృతరాష్ట్రుడు గారు నన్ను పంపినటువంటి కార్యం కృతకృత్యం అవుతుంది అని సంజయుని మనసులో భావన అన్నమాట. ధర్మరాజు గారు ముఖం వంక చూసి, కాబట్టి దేవా, శాంతించడం చాలా మంచిది కదా, భీష్ముడు కూడా చాలా సంతోషిస్తాడు కదా, అది విని అన్ని లోకాలు సంతోషాన్ని పొందుతాయి కదా అంటే వెంటనే ధర్మరాజు, నేను మాట్లాడిన మాటల్లో, మళ్ళీ ఇప్పుడు ధర్మరాజు గారు మాట్లాడుతున్నారు అనమాట, నేను మాట్లాడిన మాటల్లో సంధి చేసుకోను అనే అభిప్రాయం కనిపించిందా సంజయ? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. అయితే యుద్ధం ఎందుకు చేయవలసి వస్తుంది, కారణం గురించి మాట్లాడు. ఒక ప్రయోజనం ఉంది, ఆ ప్రయోజనం శాంతియుతంగా నెరవేరకపోతే అసలు యుద్ధం అన్న మాట ఎందుకు? ఆ ప్రయోజనం నెరవేరినప్పుడే కదా యుద్ధం. ఏమిటా ప్రయోజనం? మా తండ్రి గారి రాజ్యం మాకు రావాల్సింది, మాకు రావాలి కదా, అది రానప్పుడు యుద్ధం, అది మాకిస్తే ఇంకా ఎందుకు యుద్ధం? యుద్ధం చేస్తాని అని అన్నానా? ఎప్పుడు రమ్మంటారు యుద్ధానికి అని అడిగానా అని ఈయన ధర్మరాజు సంజయుడిని అడుగుతున్నాడు అనమాట. నా అంత నేనుగా యుద్ధం చేస్తానని ప్రకటిస్తానని నేను అనలేదుగా. కానీ ప్రయోజన సిద్ధి కలగకుండా యుద్ధం చేయకుండా ఉండటం సాధ్యం కాదు కదా. అన్నిటినీ మించి ధర్మాన్ని అనుసరించి పనులు చేయటం అలవాటు పడిన వాళ్ళు భీముడు, అర్జునుడు. అప్పుడు యుద్ధం ధర్మబద్ధంగా చేయవలసి వస్తే చేస్తారు తప్ప ధర్మాన్ని విడిచి చేయవలసిన అవసరం వాళ్ళకి ఏముంది? యుద్ధమే ధర్మం అయితే వాళ్ళ ధర్మంగానే యుద్ధం చేస్తారు. ధర్మం మాటన దేన్ని మసిపూసి మారేడుకాయ చేయాలని సంజయుడు చూస్తున్నాడు. ఆ కీలకాన్ని ధర్మరాజు పట్టుకొని మాట్లాడుతున్నారు అనమాట. కాబట్టి మంచి త్రోవలో ప్రయాణించాలి అనే స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా క్రౌర్యానికి తెగబడతారా? యుద్ధం అనేటటువంటిది ఎప్పుడు దుఃఖం ఇచ్చి తీరుతుంది, కేవలం సుఖాన్ని మాత్రమే ఇచ్చేది యుద్ధం కాదు. అది తప్ప ఇంకా ఏం లేదు అని తెలిసినప్పుడు అటువైపు అడుగు వేయవలసి వస్తే ధర్మాచరణగా యుద్ధం చేయవలసి వస్తుంది అని ధర్మరాజు చెప్తున్నాడు అనమాట. ఇంకా చెప్తున్నాడు, అటువంటిది జరగకుండా ఉండాలి అంత అంత అటు ప్రయోజన సిద్ధి జరగవలసింది అవతలి వారి వైపు నుంచి ఉంది. భీమార్జునులు వైపు ఎందుకు అడుగులు వేస్తారనుకుంటున్నావు? నేను ఒక మాట అడుగుతాను సంజయ. ధృతరాష్ట్రుడు మహారాజు గారు ఇన్ని కబుర్లు పంపించారు కదా, ధృతరాష్ట్రుడు మంచి మంచి వస్త్రాలు కట్టుకునేటప్పుడు, పూలమాలలు ధరించేటప్పుడు, గంధమా గంధమాలు అలుముకున్నప్పుడు మేం గుర్తులేమా, గుర్తు రామా? తన కొడుకులే గుర్తొస్తారా? మా గురించి మేము కొడుకులు గామా అని ఈయన ఇవన్నీ అడుగుతున్నాడు అనమాట.
ఇదంతా కూడా తాపత్రయపడతాడు అని నువ్వు అనుకుంటున్నావా? అయ్యో పిల్లలు ఇంత కష్టపడుతున్నారు, తమ్ముడు పిల్లలు ఎప్పుడైనా అన్నాడా? ఒకప్పుడు కపటజూదం జరుగుతుంటే ఏమీ మాట్లాడలేదు కదా, మెదలకుండా ఊరుకున్నాడు కదా ధృతరాష్ట్రుడు. తానేమి మాట్లాడు, జరగవలసిందేమో జరిగిపోయింది. జరగవలసిన కష్టాలు నష్టాలు అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు మేము తిరిగి వచ్చాం. అప్పుడు తను చెయ్యవలసింది ఏమి చేయలేదు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పడానికి నిన్ను పంపించాడా సంజయ? అది చెప్పడానికి నువ్వు మా దగ్గరకు వచ్చావా? లోకంలో ఎవరి మీదైనా ప్రేమ చూపించాలి అంటే ముందు అవతల వారి మీద ప్రేమ చూపిస్తే ప్రేమ చేత కార్యం సిద్ధిస్తుంది. కుటుంబంతా ఒకరి చేతిలో పెట్టి విల్లేగా కాకుండా మనం కలిసి బతుకుదాం అంటే జరిగే విషయమా? కాబట్టి ముందు ధృతరాష్ట్రంలో మార్పు రావాలి కదా. ఇవాళ మమ్మల్ని పూజించి మా మీద ఇంత ఆదరణ చూపించాడు అంటే ధృతరాష్ట్రుడు ఏమీ అమాయకుడేం కాదు. మేము మేము బలహీనంగా ఉంటే ఏం చేయడు. మేము బలవంతులం కాబట్టే ఈ పనులు చేస్తున్నాడు. నిజంగా ఒకళ్ళకి చెప్పేటప్పుడు ఇతరులు చెప్పే మాట పాటించే అలవాటు ఉన్నవాడిపై వాడైతే తాను ఇంతకు ముందు చెప్పిన మంచి మాటలు ఎందుకు పాటించకుండా ఉన్నాడు? ఇప్పుడు అతను చెప్పినట్లుగా మేము విని తను అనుకున్నట్లు కార్యాలు జరగాల. నీవు లేనిపోని ఆశలతో వచ్చి మమ్మల్ని బాధ పెట్టకు. ఆ సమయం వృధా చేయకు. అతని ప్రవర్తన నీకు కొత్త కాదు, మాకు కొత్త కాదు అని చెప్పేసి ధర్మరాజు అన్నారనమాట. అప్పుడు సంజయుడు అంటున్నాడు అనమాట, తాను ఎంతో బాగా ప్రసంగం చేశానని అనుకున్న ధర్మరాజు విషయంలో ధర్మరాజు గారి మనసులో ఏదో అస్పష్టత చేద్దాం అనుకున్నాడు. నేను కృతకృత్యుని అయ్యాను, కాలేకపోయాను అని సంజయుడికి అర్థమైపోయింది అనమాట. అసలు ధృతరాష్ట్రుడు మంచి మాటలు అవును అని అంగీకరిస్తాడా? సంజయ నువ్వు చెప్పు, భీష్మ ద్రోణాదులు ఏదైనా మంచి చెప్తే అవును అని ఊకొడతాడా? అదే దుర్యోధనుడైతే విషం మింగుతున్నా నా కొడుకు మహావీరుడు, అది తాగినా కూడా బతుకుతాడు అని అనుకుంటాడు. అంటే దుర్యోధనుడు తప్పు చేస్తున్నా తప్పు అనడు. ఇతరులు ఎంత పెద్దవారైనా మంచి చెప్తుంటే మంచి అనడు. ఆయనకు మంచి చేయించాలి అనుకుంటే కదా. జూదం వల్ల వచ్చే సంపదకు ఆశపడొద్దు అని ఆ రోజే కపట జూదం జరుగుతుంటే విదురుడు చెప్పాడు. విన్నాడా? విదురుడు అంతటి మహానుభావుడు ధర్మమూర్తి చెప్తున్నాడురా, నీకెందుకు దురాశ, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి అని ఆ రోజే చెప్పి ఉంటే ఇంత కథ నడిచేది కాదు కదా. కానీ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు ఎన్ని కుట్రలు చేస్తే అవన్నీ వింటాడు, చేస్తాడు. ఆయన వలన ప్రయోజనం నెరవేరుతుందా? ఆయన వచ్చి చేస్తాడా? ఇవన్నీ కూడా ధర్మరాజు సంజయుడిని అడుగుతున్నాడు అనమాట. సంధి జరుగుతుందా? ఇది జరిగే కార్యమేనా? ఇది కార్యస్వరూపం కాబట్టి చెడు నడత కలిగినటువంటి దుర్యోధనుడు అక్కడ ఉండకుండా నియంత్రించగలిగినటువంటి బుద్ధి ధృతరాష్ట్రుని యందు లేనప్పుడు అసలు కార్యం జరుగుతుంది అని ఎవరికి నమ్మకం లేని విషయం. నువ్వు చాలా పెద్ద మనిషి తరహాగా వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, చాలా మంచివాళ్ళు, నువ్వు శాంతమూర్తివి అని అక్కర్లేని విషయాలు చాలా మాట్లాడావు సంజయ. అక్కడ కార్యం నెరవేరటానికి కావలసిన వ్యవస్థ ఉన్నదా? పోనీ మమ్మల్ని వదిలిపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞను అందరూ శిరసావహిస్తారు కదా. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని లెక్క పెట్టడు. అర్జునుడి పరాక్రమంలో లోకానికి తెలుసు. అటువంటి అర్జునుడిని చంపుతానని అర్థంలేని ప్రతిజ్ఞ కర్ణుడు చేశాడు. ప్రతిజ్ఞ చేశాడని కర్ణుని మీద నమ్మకం పెట్టకు. యుద్ధానికి వస్తేనే మూర్ఖత్వం వస్తాననే మూర్ఖత్వం ఉంటే ఎలా చక్కబడుతుంది అని నువ్వు అనుకుంటున్నావు? పక్షపాత బుద్ధి లేదు. పైగా సంజయ, మా పరాక్రమాలను పొగిడినట్లుగా పొగిడావు. తరువాత ఏమన్నావు? వాళ్ళని గెలవటం సాధ్యం కాదన్నావు. నీవన్న మాట తప్పు. మమ్మల్ని గెలవటం ఎవరికీ సాధ్యం కాదు. కౌరవుల్ని గెలవడం తేలికైన విషయం
మాకే అర్జున భీమ నకుల సహదేవుల ముందు నిలబడటం, తట్టుకోవటం, బ్రతకటం ఎవరికైనా సాధ్యమా? వాళ్ళని చూసి మూర్ఛపోకుండా ఉండటం చాలా గొప్ప. కానీ నువ్వేమన్నావు సంజయ? కౌరవులు గెలుస్తారు అన్నావు. తప్పు కదా. ఇంకొక మాట చెప్తాను చూడు. అసలు అపకారమునకు పూనుకున్న వాడి పట్ల కూడా సహనము పట్టవలసిన అవసరం ఉంది. కానీ తండ్రి అయిన ధృతరాష్ట్రుడు నిజంగా అయినట్లయితే చుట్టరికం మళ్ళీ మా మీద మొలకెత్తాలంటే మొలకెత్తాలనే భావం ఉన్నట్లయితే ఈ ఈ లోకులు ప్రశంసించేటట్టుగా మార్పు రావాల్సింది అవతలి పక్షంలో. మేము ఎంతవరకు ఓర్పు పట్టగలము అంతవరకు ఓర్పు పట్టాం. ప్రవర్తించి ఉన్న వాళ్ళం ఇప్పటికైనా మార్పు తెచ్చుకుని ప్రవర్తించవలసిన వాళ్ళు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. కాబట్టి నువ్వు ఏమైనా చెప్పవలసి వస్తే వైపులా తెలిసిన వాడు కాబట్టి అటు చెప్పాలి. నిజంగా కార్యం జరగాలంటే ఏం చేయాలి? అయ్యో తమ్ముడు బిడ్డలే, నా బిడ్డలు కదా తమ్ముడు బిడ్డలు కూడా అని ప్రేమగా పిలిచి రాజ్య భాగము, ఇంద్రప్రస్థము, ఇంద్రప్రస్థము, వేరు నగరాలు మాకిచ్చేటటువంటి ప్రతిపాదన తీసుకురావాలి. అంతేకాని ఎన్ని తప్పులైనా పోనీలే అని ఉపేక్షించి మేము ఊరుకుంటుంటే ఆయన ఊరుకున్నారా? రాజ్య భాగం ఇవ్వకుండా అలాగే కూర్చుని ఏవేవో మాటలు చెప్పి కాలం గడిపేద్దాం అని ప్రయత్నిస్తే నువ్వు కోరుకుంటున్నటువంటి శాంతి స్థాపించబడుతుందా? అంటే సంజయ, ఇంతకు ముందు నేను ఎన్నో మాటలు చెప్పాను. సంజయుడు ఎలా మాట్లాడుతున్నాడు? ఒకవేళ కౌరవుల రాజ్యం ఇవ్వమన్నా అన్నారనుకో, మీకు అంత అవసరం ఆ రాజ్యం అని మళ్ళీ సంజయుడు చెప్తున్నాడు అనమాట. రాజ్యభాగం ఉండాలా? రాజ్యభాగం ఇవ్వలేదని యుద్ధానికి వెళ్ళి ఆ నెత్తుటి తింటావా? వదిలిపెట్టేసేయ్. ఇంక నీకెందుకది? శుభ్రంగా భిక్షాటం చేసుకొని శాంతంగా హాయిగా భిక్షాటం చేసి ఉన్నదేదో తినండి అని చెప్పేసి ఈ సంజయుడు అంటున్నాడు అనమాట. ఏంటి ఓర్పుకున్నవాడు ధర్మరాజు అనిపించుకోలేవా? ఇంతకు ముందు రాజసూయ మహాయజ్ఞం చేశావు. అనేక మంది బ్రాహ్మణుల్ని, దేవతల్ని సంతృప్తి పరిచావు. నీ శాంతి, నీకున్నటువంటి ఇంద్రియ నిగ్రహము లోకమంతా ప్రశంసించిన పుణ్యాత్ముడివి నువ్వు. నీ నడవడికను చూసి నీ వంటి ధర్మాత్ముడు లోకంలో లేడు అని అందరూ అనుకుంటారు. ఇంత ఉత్తమమైన నడవడిని యుద్ధంతో కలుషితం చేసుకుంటావా? వాళ్ళు కపట జూదమే ఆడారు. వాళ్ళు అంతంత ఘోరం ఏం చేశారు? అయినా నువ్వు అంత శాంతం పట్టావు. లోకులంతా వాళ్ళని నింద చేశారు. పైగా నింద వాళ్ళు పొందిన తర్వాత, నువ్వు ఇంత కష్టపడిన తర్వాత, ఇంత సహనం పట్టిన తర్వాత, ఇప్పుడు నీ కీర్తి పాడైపోయేటట్టుగా ఇప్పుడు నీవు యుద్ధానికి వస్తే, ఇన్నాళ్ళు సహనానికి అర్థం ఉందా? నువ్వు సహించానంటున్నావు కదా, ఇన్నాళ్ళు సహనంగా ఉన్నానంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఇలా చేశారని నువ్వు యుద్ధానికి వస్తే నీ కీర్తి పాడవుదా? ఇంత బ్రతికి ఇప్పుడు క్రూర కర్మలను అనుసరించి నీవేమో యుద్ధానికి వచ్చి ఆ నెత్తుటి తినటానికి ఇష్టపడతావా? కాబట్టి ఏ విధంగా ఆలోచించినా అది సుఖం కాదు. పెద్దలని నిరసించేటటువంటి నిలకడలేని ఈ పని చెయ్యొద్దు ధర్మరాజా. యుద్ధం అనే మాట వదిలిపెట్టు. లోకంలో కోపం వస్తే మింగివేసే పేరు మొట్టమొదట పరమేశ్వరునికి చెప్పాలి. కోపం వస్తే మింగేసేది పరమేశ్వరుని చెప్పాలి. ఆ హాలాన్ని మింగేసినట్లుగా కోపాన్ని మింగేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి నీ పేరే చెప్పాలి అని ధర్మరాజుని మళ్ళీ ఇలా పొగుడుతున్నాడు, ఇలా చెప్తున్నాడు అనమాట. అలాంటి యుద్ధానికి వస్తావా? అలాంటిది యుద్ధానికి వస్తావా? వాళ్ళ రాజ్యం ఇవ్వనంటే పోతే పోని, నీవు తప్పు చేయకు, నీవు యుద్ధం చేయకు, నీవు నెత్తుటి కూటికి ఆశపడకు. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నువ్వు దాన్ని ఆశించుకు, దాన్ని వదిలేయి. ఎందుకు నీకు? కానీ నువ్వు మాత్రం యుద్ధానికి రాకు. ఆ నెత్తుటి కూడు నువ్వు ఆశించవాగా. నీ శాంతం, నీ కీర్తి, నీకు గొప్ప భిక్షాటనం తిను. మీరు 5గురు కూడా భిక్షాటనం ఎత్తుకుని ఈ నెత్తుటి కూటికి ఆశపడకు. ఆ భిక్షం ఎత్తుకు తింటమే కరెక్ట్ అని చెప్పేసి బ్రతకండి. మీ గౌరవం పాడు చేసుకోవద్దు. ఇప్పుడు అధర్మం చేస్తున్నాను, నీ కీర్తి పోతుంది.
ఇప్పుడు అధర్మం చేస్తున్నామని నీ కీర్తి పోద్ది. అందుకని మీరు అసలు యుద్ధానికి రావద్దు. మీరు అసలు దానికి ఆశించవాకండి. మీ కీర్తి ప్రతిష్టలను దెబ్బతినవాకండి. మీరేదో అడుక్కొని తినండి. భిక్షాటన చేసుకుని మీరు భుజించండి. అదే శ్రేయస్కరం. చాలా మంచిది అన్నట్టుగా సంజయుడు మాట్లాడాడనమాట. అప్పుడు ధర్మరాజు సంజయుని ముఖం వంక చూసి అంటున్నాడనమాట. నువ్వు చెప్పింది చాలా బాగుంది. కొన్ని కొన్ని నీకు ధర్మంలా కనపడతాయి. కానీ బాగా ధర్మం తెలిసిన వాళ్ళకు అది ధర్మంలాగా కనపడదు అని చెప్తాడనమాట. కొన్ని కొన్నికి పైకి ధర్మం కానట్లు కనపడతాయి. నీకు ప్రజ్ఞులైన వాళ్ళని అడిగితే అదే ధర్మం అని చెప్తారు. మేము ఏది ఆచరిస్తే ధర్మం అవుతుంది, మేము ఏది ఆచరిస్తే అధర్మం అవుతుంది అని నిర్ణయించవలసింది నువ్వు కాదు, ఇతరులు కాదు. అహింస పరమో ధర్మ కావచ్చు, కానీ వంశానికి కళంకం తెచ్చే వాళ్ళు, సమాజానికి చీడ పురుగులైనటువంటి వాళ్ళు, ఇవన్నీ మళ్ళీ ధర్మరాజు సంజయుడితో చెప్తున్నాడు అనమాట. అటువంటి వాళ్ళని చంపి శాంతి స్థాపనం చేయడం అధర్మం అవుతుందని ఎవరైనా చెప్పారా? ధర్మం అని చెప్పవలసిన వాళ్ళు ఎవరు? ఆ ధర్మ గురించి ఎవరు చెప్తారు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడే సభలో ఉన్నారు. ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించటానికి, నడిపించటానికి దక్షత కలిగినటువంటి వాడు. ఆయన కన్నా గొప్ప ధర్మవేత్త లోకంలోనే లేడు. కార్యకార్యాలను నిర్ణయించవలసిన వాడు గురువు ఆయనే. ఉచితానుచితములను చెప్పవలసింది కూడా ఆయనే. సమర్థత కలిగినటువంటి వాడు. ఆయనకు ధర్మ ధర్మార్థ కామ మోక్షం అనేది చతుర్విధ పురుషార్థాలను సమన్వయం ఎలా చేసుకోవాలో మాకు నేర్పించటం చేత కాదా? ధర్మం ఏదో మాకు తెలియదా? అయినా కేవలం మమ్మల్ని ఓదార్చడానికి ధృతరాష్ట్రుడు పంపాడని చెప్తున్నావు. చాలా సంతోషం. స్నేహము, నీతి ధర్మం ఉట్టిపడేటట్టుగా నువ్వు మాట్లాడావు. సంతోషం. కృష్ణుడు ఏదైతే చెప్పాడో ఆ ధర్మాన్ని పాటిస్తాం తప్ప, ఇప్పుడు నువ్వు ఏది ధర్మము అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నావో అది అధర్మంలా నీకు కనిపించినా అది అధర్మం ధర్మం కాకపోవచ్చు. కాబట్టి సంజయ అది వదిలే అని చెప్పాడు ధర్మరాజు అన్నమాట. సంజయుడు, నువ్వు రావటం చేత నేను చాలా సంతోషించాను. ధృతరాష్ట్రుడు వీళ్ళ క్షేమం, కృష్ణుడు మాట్లాడుతున్నారనమాట ఇప్పుడు. శ్రీకృష్ణ భగవానుడు, సంజయ నువ్వు రావటం చేత నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే ధృతరాష్ట్రుని వాళ్ళు వీళ్ళ యోగక్షేమం కనుక్కోవటానికి పంపించారు మిమ్మల్ని. నేను అది తెలుసుకుని ఇంకా సంతోషించాను. ధృతరాష్ట్రుడు అనుభవం కలగకూడదని ఆలోచించాను. ఈయనకి అశుభం కలగకూడదు అని నేను ఆలోచిస్తున్నాను. జరగవలసిన కార్యక్రమం గురించి మాట్లాడాం. మంచిది. కానీ అవమానాలు జరిగిపోయిన తర్వాత, ఇన్ని కష్టాలు పడ్డ తర్వాత, అనకూడని మాటలు పాండవుల్ని తర్వాత వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వనప్పుడు సంధి కుదిరే అవకాశం ఉంటుందా? ధర్మరాజు గారి యొక్క హృదయం తెలిసింది కదా, మాటలు విన్నావు కదా. ఇక సంధి కుదురుతుంది అని అభిప్రాయం ఉందా? ఎలా కుదురుతుంది? సంధి కుదరాలి అంటే వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళ రాజ్యభాగం వాళ్ళకి ఇవ్వనప్పుడు సంధి కుదరదు. దుర్యోధను మాటలు వినేవాడు దుర్యోధను ప్రయోజనం చేకూర్చాలి అనే ఆలోచన ఉన్న ధృతరాష్ట్రుడు మహారాజు గారు తన కర్తవ్యం నిర్వహించినప్పుడు శాంతి నెలకొనే అవకాశం ఉంటుందా? సరే, జరిగిందేదో జరిగింది, అందరం కలిసిమెలిసి బతుకుదాం అని అనుకుంటే జరగవలసింది సంధి రూపంలో రాజ్య విభాగం. నిజంగా వీళ్ళకు సహనం తప్పి ఉంటే వీళ్ళు ద్రుపదిని యొక్క ప్రధాన పురోహితుని రాయభారానికి పంపించి ఉండేవారా? తండ్రి అయితే ఏంటి, ఇంతకు ముందు మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టాడు. స్వచ్ఛందంగా తనంత తానుగా ముందుకు రానప్పుడు యుద్ధానికి బయలుదేరవలసింది అంటే ఏం చేసి ఉండేవాడు? వీళ్ళు స్వచ్ఛంగా ఉన్నారు కాబట్టి యుద్ధానికి రాలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చాడు. సహనం వహించారు. మిమ్మల్ని రాజ్యం గురించి అడుగుతున్నారు. మీదేం అడగటల్లా. సంపాదించింది వాళ్ళ తండ్రి గారికి ఉంటది కదా, అందులో కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వమని అడుగుతున్నారు.
అంతేగాని మీరు ఇప్పుడేమో భిక్షాటన ఎత్తుకో ఇవన్నీ చెప్పి మీరు చెప్పడం ఇది కరెక్ట్ కాదు కదా. ఆ, అలాంటి ఓపిక పట్టారు కాబట్టే ఆ పురోహితుడిని రాయబారానికి పంపించారు. ఆ రాయబారంలో ఏం మాట్లాడాడో అన్ని విషయాలు నీకు తెలుసుగా సంజయ. అయినా నిన్ను ఒక విషయం అడుగుతాను, చెప్పు. క్షత్రియుడు యుద్ధం చేయటం తప్ప అని శ్రీకృష్ణ భగవానుడు అడుగుతున్నాడు అనమాట. క్షత్రియుడు అనేవాడు 10 మందికి పెట్టాలి తప్ప దేహి అని అడుక్కోవాలి అని అనుకుంటాడా? ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టమైన అభిప్రాయంతో మనిషి బ్రతకాలి. నేను వస్తాను సంధికి అని శ్రీకృష్ణ భగవానుడు సంజయుడితో చెప్తాడనమాట. నువ్వు ఇంకా ఎళ్ళు అని శ్రీకృష్ణుడు చెప్తాడనమాట. నేనే వస్తాను సంధికి అని. అప్పుడు ధర్మరాజు అంటాడు, అందరికి నమస్కారాలు తెలియజేయాయి పెద్ద తండ్రి గారికి, భీష్మాచార్యుల వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేయి, అందరినీ అడిగానని చెప్పు. మరి ఊర్లో ఉన్న దేశం రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణోత్తములకి వాళ్ళకి సంభావనలు అందుతున్నాయా? మేము వచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు మేము వాళ్ళందరికీ అవన్నీ చేసేవాళ్ళము. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారు కదా, అందరినీ అడిగామని చెప్పండి. నా ప్రణామాలు తెలియజేయండి. గురువు గారికి పాదాభివందనాలు తెలియజేయమని చెప్పండి. గురుపుత్రులకి వాళ్ళకి వాళ్ళ ఆశీర్వాదం మాకు కావాలి, వాళ్ళని కూడా అడిగానని చెప్పండి అని చెప్పేసి చెప్తారనమాట. అప్పుడు ఇంకా సంజయుడు ప్రయాణానికి వెళ్ళిపోతాడు అనమాట. ఏం చెప్తాడంటే వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెళ్ళటమే ధృతరాష్ట్రుని గారి అంతఃపురం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆయన పాదాభివందనాలు చేసి అక్కడ కూర్చుంటాడు. కూర్చుని అప్పుడు చెప్తాడనమాట, వాళ్ళు ఎంతో ధర్మరాజుకి రాజ్యం అన్నా ఈ జన్న ఆయనకి అంత ఇది లేదు. ధర్మంలో మహానుభావుడు ధర్మరాజు, ఆయన్ని మించిన వాళ్ళు లేరు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు అధర్మంలో ఉన్నారు అంటే ఇది సభలో మాట్లాడకూడదు. ఎవరు లేని టైంలో ఇలాంటివన్నీ సంజయుడు విదురుడు ఇలాంటి మాటలన్నీ కూర్చోబెట్టి ధృతరాష్ట్రుడికి చెప్తారంటండి. ఇద్దరు కూడా ఆయనకి 2 కళ్ళు అనమాట. చెప్తారు కానీ ఏది కూడా వినిపించుకోడు అనమాట. అసలు ఆయన చెవుల్లోకే వెళ్ళవు ఈ మాటలు. ఎంతసేపటికి ఆయన తన కొడుకు ఎట్లాంటి పనులు చేసినా కూడా సమర్థించటే పనిలోనే ఉంటాడు. అంటే అంత పుత్ర వ్యామోహం అటువంటి వాడు ధృతరాష్ట్రుడు. ఇప్పుడు తమ్ముడు పిల్లలు తన పిల్లలే అనే ఊహ కూడా ఆయనకి లేదు అసలు. ఈ రాజ్యం అంతా నాకే కావాలి, మా పిల్లలే బాగుండాలి, మా పిల్లలే ఇదిగా ఉండాలని అలాగా ప్రాపంచకంలోనే ఉంటాడనమాట. అలా ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఇలా చెప్తున్నా కూడా ఏమీ ఎక్కటం లేదు. సంజయుడు చెప్తాడు, వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు, వాళ్ళని జయించటం కష్టం. నీ కొడుక్కి నువ్వు చెప్పుకో, మీ పుత్రులకి నువ్వే చెప్పుకో, నువ్వు ఇంకా వాళ్ళ వ్యామోహంలో నుంచి నువ్వు బయటపడట్లేదు, వాళ్ళు చేసేయన్ని కరెక్ట్ కాదు. వాళ్ళు అప్పుడు దొంగ జూదం ఆడారు, ఆ జూదం ఆడినప్పుడైనా నువ్వు చెప్పలేదు అని వాళ్ళు అడిగారు నన్ను. నువ్వు అది తప్పు అని చెప్పలేదు. ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు కూడా చూస్తూ ఊరుకున్నావు, వింటూ ఊరుకున్నావే కానీ ఇది కరెక్ట్ అని ఒక్కళ్ళు కూడా అడగలేదు. అది కరెక్ట్ కాదు. మరి వాళ్ళ తండ్రి ఇది ఉంది కదా, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కనీసం అంతని కూడా అడగటం లేదు. వాళ్ళకి 5 ఊళ్ళే ఇవ్వమంటున్నారు. కానీ మీరు అసలు అవన్నీ అసలు పట్టించుకోవటం లేదు. 5 ఊళ్ళు ఇస్తే మీకు ఏమన్నా తరిగిపోతుందా? కాబట్టి నువ్వు ఈ పుత్ర వ్యామోహం ఎప్పుడైతే ఈ ఆశతో ఉన్నావో, ఈ ఆశతో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా జీవించడు అసలు. వాళ్ళు అసలు బ్రతకరు కూడాను. నీ కొడుకులు చావు నువ్వే ఇది చేసుకుంటున్నావు. కాబట్టి వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళకి ఇచ్చేసేయండి, యుద్ధం కరెక్ట్ కాదు అని వాళ్ళ దగ్గర చెప్పాల్సిన వాళ్ళ దగ్గర చెప్పాడు, ఈయన దగ్గర చెప్పాల్సిన ఈయన దగ్గర చెప్పాడు అనమాట. చెప్పినా కూడా ఈయనకు అసలు ఏమి చెవులకి ఎక్కట్లేదన్నమాట.
ఈయన సంజయుడు భగవద్గీత కూడా కారణమయ్యాడు. మనకి భగవద్గీత కూడా ఈయన ముఖంగా కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పేటప్పుడు విన్న వాళ్ళలో సంజయుడు, ఆంజనేయ స్వామి, ఈ అర్జునుడు, వీళ్ళు ముగ్గురు వింటారనమాట. ఆ సంజయ్ ఉవాచ అని మనకి భగవద్గీతలో కూడా వస్తూ ఉంటది కదా మేడం. అది ఒకసారి మనం భగవద్గీతలో ఈయన చెప్పిన శ్లోకం ఈయనకి సంజయుడికి ధృతరాష్ట్రుడికి చెప్తున్నారనమాట. ఏమని అంటే ఇంకా ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువ నీతిర్మతిర్మమా అని, ఎచ్చట యోగీశ్వర యోగీశ్వరుడగు యోగమునకు ప్రభువగు కృష్ణ శ్రీకృష్ణుడు ఉత్తిష్ట తిష్టతి ఉండునో ఎచ్చట ధనుర్ధర ధనస్సును చేపట్టిన పార్థ అర్జునుడు తిష్టతి ఉండునో తత్ర అచట శ్రీ లక్ష్మియు సంపద విజయ విజయమును భూతి ఐశ్వర్యమును దృఢమైన నీతియు సంతి ఇది కలవని మమ నా యొక్క మతి అభిప్రాయము. ఎచ్చట యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉన్న అచట ధనుర్ధార్యగు అర్జునుడున్నారో అక్కడ సంపద, విజయము, ఐశ్వర్యము, దృఢమగు నీతి కూడా ఉంటాయి అనేది నా అభిప్రాయము అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు అనమాట. అందుకని ధృతరాష్ట్ర నువ్వు వాళ్ళు ఎంతో నీతిమంతులు, ఆ నీతి మీ దగ్గర లేదు. ధర్మం వాళ్ళ దగ్గర ఉంది, మీ దగ్గర లేదు. ఇవన్నీ ఆయనతో చెప్తున్నాడు అనమాట ఏకాంతంలో. ఏం చెప్తున్నాడు అంటే గీతా ఈ శ్లోకంతో పరిసమాప్తం అవుతుంది. సంజయుడు చెప్పిన దాంట్లో భగవత్ సాన్నిధ్యమందు భక్తుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణం ముందునో ఈ శ్లోకంలో అతను సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఎచ్చట యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను ఉండునో అచ్చట ధనుర్ధార్యగు అర్జునుడు ఉంటాడు. అచ్చట ఐశ్వర్యము, విజయము మొన్నగనవి వెలుచుండునని చెప్పబడింది. కాబట్టి విజయాన్ని, నీతిని, జ్ఞాన సంపదను అభిలషించేవారు భగవచ్చిదానందుల ద్వారా సాక్షాత్తు భగవానుని తమ హృదయమందు ప్రతిష్ఠించుకొనవలెను. వీళ్ళకి అసలు భక్తే లేదు, అసలు భగవంతుడంటే భక్తే లేదు, భయము లేదు. అది కూడా చెప్తున్నాడు, మీకు అసలు భగవంతుడంటే భక్తి భయము లేదు. కానీ వాళ్ళకి అడుగడుగున భగవంతుని భక్తి అమితంగా ఉంది వాళ్ళకి. అందుకని వాళ్లే జయిస్తారు యుద్ధంలో కూడా అని చెప్తున్నాడు అనమాట. ఆయన అండ వీళ్ళకు ఉంది. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు కూడా మనం ఉదయం లేచిన దగ్గర నుంచి మనం భగవంతుని ఎప్పుడైతే భగవంతుని అందే ప్రీతి పాత్రంగా ఉంటామో, అంటే మనలోనే భగవంతుడు ఉన్నాడు, మనమే భగవంతుల్లో, నేనే ఆత్మస్వరూపాన్ని, ఆ సచ్చిదానంద స్వరూపాన్ని కూడా నేనే, ప్రతి జీవిలో ఉండేది కూడా అదే స్వరూపం అని అలా ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు ఇవన్నీ కూడా మనకి కలుగుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అది మీకు లేదు అని చెప్పాడనమాట. భగవంతుడగు శ్రీకృష్ణుడు చోట కాక భక్తుడగు అర్జునుడు చోట కూడా అట్టి విజయాదులు సంభవించునని చెప్పబడింది అనమాట. అర్జునుడు సామాన్యుడు కాదు, సామాన్య భక్తుడు కూడా కాదు. ఆయన ఎప్పుడు కూడా అసలు భగవంతుని నామం లేనిదే అసలు వాళ్ళు ఉండరు అనమాట. అట్లే అంతఃశత్రువును కూడా గీతాజ్ఞాన రూపధారి ధనస్సుచే ఛేదించిన వాడై మోహరహితుడే విలసిల్లుతున్నాడు. వాళ్ళు ఏంటంటే గీత జ్ఞాన రూపంలో ఉంది వాళ్ళ దగ్గర. లోపల కూడా వాళ్ళకి మోహాలనేవి లేవు. ఇవన్నీ కూడా ఛేదించిన వాళ్ళు, వాళ్ళ లోపల బయట ఒకటిగానే ఉన్నారు, మోహరహితంగా ఉన్నారు. నువ్వేం మోహంలో పడి కొట్టుకుంటున్నావు, వాళ్ళు మోహరహితంగా ఉన్నారు. ఈ ప్రకారం మేడం టైం అయిందా? అయిందా?
చెప్పేసి క్లోజ్ చేద్దాంలేండి. చెప్పండి. చెప్పేసి క్లోజ్ చేస్తానండి. 12 అయిందా? ఓకే. ఈ ప్రకారంగా సాక్షాత్ భగవంతుడే అడుగుతున్నాడనమాట. కాబట్టి ప్రకృతి జయించినట్టి మాయా శత్రువును జ్ఞానం అనే ఖడ్గంచే జ్ఞాన ధనస్సుచే విచ్ఛిన్నమునర్చినట్టి భక్తుడుండు చోట కూడా భగవత్ సాన్నిధ్యం ఉండాలి. విజయ సంపదలు వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యం ఏమీ లేదు. అయితే ఇతడు తెలిపింది సామాన్య భక్తుల విషయం కాదు. అజ్ఞానులు కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయం సాధించి అన్ని కూడా మనకే చెప్తున్నారు ఇది. వాళ్ళకని కాదు. మనం కూడా చాలా దీంట్లో ఉంటాం. మోహంలో ఉంటాం. భక్తి లేకుండా ఉంటాం. ఇవన్నీ కూడా ఉంటాం. మనలోనే భగవంతుడు ఉన్నాడని కూడా మనకి పత్రి గారు వచ్చి చెప్పిన దాకా మనలోనే భగవంతుడు ఉన్నాడనేది కూడా మనకు తెలియదు. ఆయన ఎప్పుడైతే మహానుభావుడు వచ్చి చెప్పాడో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోగలిగాం అన్నమాట. పరమ భక్తులు, జ్ఞానులు సాక్షాత్ భగవత్ స్వరూపులోనే ఉంటారు. నువ్వు కూడా భగవంతుని ఆయన విశ్వరూపం దర్శించాను. మీరు కూడా ఆయన మంచితనం ఇవన్నీ కూడా మీరు కూడా చూసి ప్రతి వాళ్ళ యందు కూడా దయ, జాలి చూపించి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా విజయాన్ని కోరుకోండి. అపజయం కాదు, సంపద కాదు అని చెప్పేసి ఇవన్నీ ఈయన సంజయుడు ఈయనకి చెప్తున్నాడు అనమాట. అందుకని ఏం బోధిస్తున్నా అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ నీతిర్మతిర్ మమ. థ్యాంక్ యూ మేడం గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ధన్యవాదాలు, కృతజ్ఞతలండి. కొంచెం టైం ఉంటే ఏమన్నా నేను నారాయణ స్తోత్రానికి కొంచెం అంటే